గైస్ వచ్చైతే మనం ఒక న్యూ టైపోగ్రఫీ టైప్ ఎడిటింగ్ చేయబోతున్నాం. డెఫినెట్గా బాగా నచ్చుతుంది గర్ల్స్కైనా బాయ్స్కైనా, ఎందుకంటే కపుల్స్ టైప్ ఉంటుంది. అలాగే ఇదే టైప్ ఎడిటింగ్ అనేది హిందీలో చాలా ట్రెండింగ్లో ఉంది. మేబీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు, ఎందుకంటే మీకు ఒక టైప్లో ఉంటుంది, నచ్చుతుంది మీకు. అలాగే నేను ఎడిటింగ్ చేసింది కూడా హిందీ సాంగ్నే. మీకు కావాలంటే తెలుగులో కూడా చేస్తాను. అదే వీడియో లింక్ ఎక్కడ దొరుకుతుంది కింద డిస్క్రిప్షన్లోనే పడేస్తాను. మీకు తెలుగు సాంగ్ కావాలని కామెంట్ చేస్తాను, లేదంటే అది మీ ఇష్టం, అది మీ పెట్టి ఉంటుంది. అది ఇప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే హిందీ వద్దులే బ్రో, తెలుగులో మంచి సాంగ్ కూడా సెలెక్ట్ చేసి అదే సాంగ్ మీరు కింద డిస్క్రిప్షన్లో అంటే కామెంట్లో మెన్షన్ చేస్తే నేను ఆ సాంగ్ పెట్టి మీకు ఈ టైప్లో చేసి కింద ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లోనే పెట్టేస్తాను, తెలుగు టైప్ అని. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఎడిటింగ్ చూడండి, మేబీ మీకు నచ్చుతుంది, నచ్చితే చేసుకోండి. డెమో చూసారు కదా, మేబీ నచ్చే ఉంటుంది. నచ్చిన తర్వాత కొంచెం కామెంట్ చేయండి. అప్పుడు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అదే ఛానల్కు. కావాలంటే ఇదే వీడియో గురించి ట్యూటోరియల్ చేయమని చేస్తాను, అంటే ఈ టైప్ ఎడిటింగ్ని ఎలా చేసుకోవాలనేది. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది. నేను వీడియో లెంత్ గురించి ఇప్పుడు అంతా చెప్పండి. జస్ట్ నేను చేసిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసి జస్ట్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. కావాలంటే మీకు సపరేట్గా వీడియో చేయమని చేస్తాను దీని గురించి. అది మీ కామెంట్ పెట్టి ఉంటుంది, అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. అలాగే వీటి ఒక లింక్స్ అన్న కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, సేమ్ అలాగే ఫాంట్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రతి వీడియోలో చెప్పేలాగే. మీ స్టార్టింగ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ పేజ్ ఎలా వస్తుంది, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ పైన ఒక గ్రూప్ 2 గ్రూప్ 3 అని ఉంటుంది. ఇవి ఏంటంటే స్టార్స్ టైప్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని నేను కొంచెం హిందీ సాంగ్స్లో జస్ట్ నార్మల్గా ఉంది, నేను కొంచెం మీకు అట్రాక్ట్గా ఉంటుందని ఈ రెండింటిని నేను పెట్టడం అయితే జరిగింది. లేదంటే మీరు హైడ్ చేసుకోండి, అది మీ చాయిస్ అది. అలాగే ఇంకోటి, ఫస్ట్ ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఇక్కడ నార్మల్ ఫోటోగా ఉంటుంది, ఎందుకంటే అది నేను పెట్టలేదు ఫోటో, ఎందుకంటే మీకు ఎంబీ ప్రాబ్లం అని పెట్టలేదు. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఉంటుంది చూడండి, మనకి పిఎన్జీ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే మనకి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఎవరైతే ఫోటో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్కి నేనైతే ఒక్క నిమిషం, నేను ఎగ్జాంపుల్కి ఎడిట్ చేద్దాం అనుకున్న పర్సన్ పెడతాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంచెం ఎక్స్పెండ్ అయిపోయి పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం వీడియో లెంత్ అనేది సైజ్ అనేది కొంచెం మీకు సెట్ అయ్యేలా పెట్టుకొని అర్థం చేసుకోండి. కొంచెం దాన్ని జూమింగ్ చేసుకుని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కొంచెం బెటర్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సరిపోద్ది. అలాగే ఇక్కడ ఫోటో ఉంటుంది, ఒక్క నిమిషం. అలాగే కింద టాటల్ డౌన్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, ఇక్కడ చూసారు కదా గ్రూప్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసి ఎడ్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో ఉంటుంది, గాల్ ఫోటో. ఇక్కడ నుంచి మీరు కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి గాల్ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. అలాగే బ్యాక్గ్రౌండ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే అది మీ చేంజ్ చేసుకోండి, మీ ఇష్టం. అది ఏం లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే నేను స్టార్టింగ్ వస్తాను, ఒక్క నిమిషం. స్టార్టింగ్ వస్తే మీకు ఇక్కడ ఒక సర్కిల్ అని ఉంది, సర్కిల్ ఓపెన్ చేసి ఇక్కడ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు ఏ టైపు బ్యాక్గ్రౌండ్ కావాలో ఫోటో కావాలో అది పెట్టుకోండి. ఒక సర్కిల్ ఫోటో ఒకటి, మీ సర్కిల్ పెడితే బ్యాక్గ్రౌండ్ కూడా సర్కిల్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఇక్కడ కింద రెడ్ ఉంటుంది, దీన్ని కూడా ముందు ఎక్కడ మార్చుకుని ఇక్కడ మీకు ఒక గ్రూప్ చెప్పాను కదా, అదే గ్రూప్లో కూడా అదే ఫోటో పెట్టుకోండి. ఇక్కడ ఏం ఫోటో పెట్టుకున్నారో ఇక్కడ ఇది ఏం ఫోటో పెట్టుకున్నారో ఒక్క నిమిషం టిక్ చేసి పెడతాను. ఇది ఉంది కదా, ఇది సేమ్ ఒకే కలర్ ఫోటోని పెట్టుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేలా మీకు ఉంటుంది, అర్థం చేసుకోండి. తర్వాత మీకు ఏ టైప్లో నచ్చే టైప్లో కొంచెం యూజ్ చేసుకొని ఎడిట్ చేసుకొని దాని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోతుంది.